ఎవ్రీవన్, వెల్కమ్ టు సుచిత్ర వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను ఇప్పుడు అరౌండ్ 11 o'clock ఇన్ ద మార్నింగ్ బయలుదేరిపోయాము రామాపురం బీచ్కి. యాక్చువల్గా మా తమ్ముడు ఒకసారి మమ్మల్ని ఒక 2-3 years ముందన్నమాట ఒక బీచ్కి తీసుకెళ్ళాడు, వాళ్ళ ఇంజనీరింగ్ కాలేజ్ వైపు. అది చాలా బాగుంటుంది. సో మేము అటు వెళ్దాం అనుకుని వేరే రూట్ అడిగి వేరే వాళ్ళని రూట్ అడగడం వల్ల మమ్మల్ని ఇటువైపు గైడ్ చేశారు, ఎప్పుడు వెళ్ళే రామాపురం. సో ఇది కూడా బాగుంటుంది, చూడొచ్చు. క్లియర్ వాటర్. మీకు ఎవరికైనా పాండిచ్చేరిలో ప్యారడైజ్ బీచ్ చూసిన గుర్తుంటే సేమ్ అలాగే అనిపిస్తుంది. వాటర్, స్కై, కలర్ ఆఫ్ ద వాటర్ అన్నీ కూడా. నాతో వచ్చేసేయండి. సో చూస్తున్నారు కదా, జస్ట్ మేము ఇలా మా బైక్ పార్క్ చేసుకుని మేము సీ షోర్ దగ్గర నుంచి ఓవరాల్ లుక్ ఇస్తున్నాము. నేను ఫింగర్తో పాయింట్ అవుట్ చేస్తున్నాను. ఆ ఎండ్ వరకు మనకి వెళ్ళిపోవచ్చు. ఇది యాక్చువల్గా బే ఆఫ్ బెంగాల్ కాబట్టి ఇలా ఈ కోస్ట్ లైన్ పట్టుకుని వెళ్ళిపోతే కాకినాడ, ఫస్ట్ బాపట్ల సూర్యలంక బీచ్, తర్వాత మీకు వస్తుంది కాకినాడ పోర్ట్, తర్వాత వైజాగ్ పోర్ట్, అలా ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ అలా వెళ్ళొచ్చు. ఇటు సైడ్ అయితే చెన్నై, అండమాన్ నికోబార్ దాకా వెళ్ళిపోవచ్చు. చూస్తున్నారా, వీళ్ళు చేపలు పొద్దున్నే రాత్రి వల వేస్తారు కదా, అవన్నీ ఒలుచుకుంటున్నారు వలలు, చిక్కులు తీసుకొని. ఇంకా ఇప్పుడిప్పుడే జనాలు వస్తున్నారు. ఒక బిల్డింగ్ మనకి పింక్ కలర్లో కనిపిస్తుంది కదా, అది వచ్చేటప్పటికి రెసార్ట్ అన్నమాట. సమ్ రిచ్ కోస్ట్ ఆర్ సీ కోస్ట్ రిసార్ట్. ఇంకా మనకి ఇదే ఊర్లో 3-4 బీచెస్ కింద డివైడ్ అయి ఉంటుందండి. అక్కడ మీకు ఏపీ టూరిజంవి, ఇంకా లోకల్ వాళ్ళ రిసార్ట్స్ అలా ఉంటాయి మనకి. సో ఇప్పుడు నేను ఇంకా బీచ్ వైపు వెళ్ళిపోతున్నాను. ఆల్రెడీ ప్రణవ్యను వాళ్ళ నాన్న కలిసి ఆడేసుకుంటున్నారు. మీకు ఒక విషయం చెప్పాలి, ఏంటి అంటే బైక్ మీద చల్లగాలికి హాయిగా చక్కగా నిద్రపోయిన ప్రణవ్య ఇలా బైక్ పార్క్ చేయగానే బీచ్ చల్లదనానికి ఇలా కళ్ళు విప్పి చూసి వావ్ నాన్న వావ్ అని అరవడం మొదలుపెట్టింది. ఫస్ట్ టైం వాళ్ళ నాన్నకి తను వావ్ అన్న ఎక్స్ప్రెషన్ చూడడం అనమాట. నేను ఎన్నిసార్లు చెప్తూనే ఉంటాను అనమాట, ఇలా అంది అంటే అవునా నా ముందు ఎప్పుడు అనట్లేదు అని అంటూ ఉంటే, ఇవాళ తను కూడా ఆ మొమెంట్ని చూసి ఎంజాయ్ చేసి 10 సార్లు చెరిష్ చేసుకుంటున్నారు ఇంటికి వచ్చి అందరితో చెప్పి కూడా. సో ఇదండి ఓవరాల్ లుక్ బీచ్కి. ఇప్పుడు నేను కొన్ని మీకు నేను చూసిన నాకు వింతగా అనిపించిన చూపిస్తా రండి. అసలు చాలా వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయో. ఇక్కడ ముందుకు వచ్చేటప్పటికి మట్టితో కలిసి వస్తున్న వాటర్. సీ లోపల నుంచి మనకి ఈ షెల్స్లో ఉంటాయి కదండి, వాటిని మనం నత్తలు, స్నేల్స్ అంటాము. అవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అవి వాటర్లో ఎండకి బయటికి రాలేక ముడుచుకుంటూ చాలా కష్టపడుతున్నాయి. నేను చాలా వరకు జూమ్ ఇన్ చేసి చూపించడానికి ట్రై చేసా. లక్కీగా ఏమైందంటే నా బ్లాగింగ్ కోసం ఒక నత్త దాని ఫుల్ బాడీ అంతా కూడా బయట చూపించింది మనకి. అది ఎలా కష్టపడి లోపలికి వెళ్ళిపోవాలి, సముద్రంలోకి ప్రయత్నించడం, అవన్నీ కూడా చూస్తారు. సో ఎవరో బాగా ఎంజాయ్ చేస్తున్నారు, చూసారా? గుర్తుపట్టారు ఎవరినో? ప్రణవ్య. ఎస్. సో నేను ఎక్కువ బీచ్కి తన గురించి వస్తాను, నాకు చాలా ఇష్టం. నా దగ్గర రిషికొండ వైజాగ్ది పెండింగ్ ఉందండి. ఎప్పుడైనా నేను ఖాళీగా ఉన్నప్పుడు కొంచెం అది ఎడిటింగ్ చేయాలి, అవ్వడం లేదు. రా ఫుటేజెస్ ఉన్నాయి, అది నేను మీకోసం షేర్ చేస్తాను. ఎవరో స్వామిమాల వేసుకున్న వాళ్ళవన్నీ కూడా ఇక్కడ కలుపుతున్నారు. సో తప్పదు కదా, పొల్యూషన్ కూడా ఉంటుంది. మన హ్యూమన్ బీయింగ్స్ కదా, మనం ఎవరి ఆచారాలు వాళ్ళు పాటిస్తారు. సో అవన్నీ కూడా మనం ఇగ్నోర్ చేసుకుంటూ పోవాలి. చెప్పాను కదా, ఆ నత్త ఆ షెల్లో నుంచి బయటికి రాకుండా లోపలికి అలాగా సంకిన్ అయిపోతుంది అన్నమాట. చక్కగా హపించింది. దాని ప్రాణం ఎక్కడ పోతుందో అని అలా చూస్తూ ఉన్నా నేను. ఇదేమో ఒడ్డుకి కొట్టుకుని వచ్చిన చనిపోయిన చేప అండి. నేను తీసి దాని లోపలికి విసిరినా అది వెనక్కి వచ్చేసింది మళ్ళీ. సో అందుకని నేను సరదాగా అలా క్యాప్షన్ చేసి పెట్టాను దానికి. సో ప్రణవ్యన్ వాళ్ళ నాన్న ఆడిస్తున్నారు. అండ్ చూడండి, ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయా బుజ్జి 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 క్రాబ్లు అండి.
అవి పరిగెత్తి నాకేంటంటే ఎక్కడ నా కాలు కింద పడిపోతాయో అని నేను వెనక్కి పరిగెత్తి షూట్ చేశాను. రివర్స్ ఇది. సో ఫన్గా అనిపించింది నాకు చాలా, అందుకే మీతో షేర్ చేస్తున్నాను. చూడండి, మంచి ఎండ, మంచి క్లారిటీతో వచ్చింది. బుజ్జి క్రాబులతో సీ అంతా బాగుంది. చాలా రోజుల తర్వాత బాగా ఎంజాయ్ చేసాం మేము తడవకుండానే. అది నాకు ఎంత నచ్చిందంటే, నాకు ఎంత కోఆపరేట్ చేసిందో మీరే చూడండి. వెళ్ళిపోకుండా చక్కగా అది వెళ్దాం అనుకున్న టైంకి మళ్ళీ వాటర్ రావడం. ఏదేమైనా మేమిద్దరం అనుకున్నాం అనమాట, నేచర్ ఈజ్ మిస్టీరియస్, నేచర్ ఈజ్ డివైన్. సో మనం దాన్ని డ్యామేజ్ చేయకుండా మన వంతు సహకారం ఏదో ఒకటి చేయాలి, పాడైతే చేయొద్దు అని అనిపించింది. సో వీలున్న దాంట్లో ట్రై చేయాలి. సో ఇంకా నేను దాన్ని ఎక్కువ ఏడిపించకుండా నేను పక్కకు తొలగిపోయాను అన్నమాట. సో చూస్తున్నారు కదా, చాలా అందంగా ఉంది. నేను లైవ్ చూశాను, మేబీ మీకు ఈ షూట్ అంత క్లియర్గా ఉందో లేదో నాకు తెలీదు. ఈ బ్యూటీ చూడండి, అది స్లోగా ఇసుకలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ వాటర్ వచ్చాయి, మళ్ళీ అది కష్టపడి వెళ్తుంది. సో ఇక్కడితో నేను దీనికి బాయ్ చెప్తూ అలా మేము ముందుకు సాగిపోయాం. సో చిన్న వీడియో అండి, పెద్ద ఏమీ కాదు, కానీ నాకు తెలిసి ఇలాంటివి మీలో చాలామంది చూసి ఉండరు, అందు గురించి షేర్ చేశాను. నేను నా కూతురు చక్కగా అలాగా బీచ్లో వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడం ఇష్టం ఉంటే షేర్ చేయండి. ఛానల్ గురించి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.